చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి మరి బీసీ సంఘం ఈ జిల్లాల సీనియర్ నాయకులు మరి గౌరవనీయులు మన అన్న తాడూరు శ్రీమణన్న గారిని ఈ యొక్క ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి బంధుకాలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు సాధించే దిశలో వన్ ఫర్ జస్టిస్ పేరిట ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాలు 35-40 సంఘాలు ఐక్యమై బీసీ జేఏసీగా ఏర్పడి ఈ బంద్ను పిలుపునిచ్చినాయి. ఈ బంద్ను పిలుపునిచ్చిన సందర్భంలో కూడా ఆర్ కృష్ణ గారు, జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు, మన దాస్ సురేష్ గారు, ఇంకా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి బంద్కు పిలుపునిచ్చిన సందర్భంలో నిన్న సిపిఐ సిపిఎం నాయకులను కలిసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రాష్ట్ర నాయకులతో రాష్ట్ర ప్రజలను కూడా కలిసిండ్రు. వాళ్ళంతా కూడా మా బంద్కు సంఘీభావం జరుగుతానని హామీ ఇచ్చిండ్రు. ఆయా పార్టీలు కూడా సిపిఐ సిపిఎం ఆల్రెడీ మాతో ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ మాతో పాల్గొంటున్నారు. రేపటి సంది ఆ ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ సిపిఐ మా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు మద్దతు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలు ఉన్న బంద్కు మద్దతు చేయాలని చెప్పి మా రిక్వెస్ట్ గా మహేష్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మేమే 42 హామీ ఇచ్చినాం కాబట్టి 100% మా కాంగ్రెస్ పార్టీ కూడా బంద్కు జయప్రదం చేయాలి. ఈ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏ విధంగా అయితే తీర్మానం చేసి హామీ ఉద్యోగం చేసినారో బంద్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు సహకరించినప్పుడే బంద్ సక్సెస్ అవుతుంది. ఈ బంద్లో కూడా ప్రతి బీసీ ఏ వ్యాపారి అయినా కూడా బీసీ వ్యాపారి తను స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలి. ఇతర వ్యాపారులు కానీ ఇతర కులస్తులు కానీ ఎవరైనా ఇతర వాళ్ళని కూడా మనకు సంఘీభావంగా మనకు వాళ్ళని మద్దతు ఇవ్వని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ బంద్ పేరు కావాలి. ఎన్నడూ రాష్ట్ర చరిత్రలో బీసీలు ఎన్నడూ బంద్కు పిలుపునిచ్చారు. ఫస్ట్ టైం బీసీలు బంద్కు పిలుపునిచ్చారు. ఒక జాగ్ ఏర్పడ్డారు, జేఏసీ ఏర్పడ్డారు. అన్ని పార్టీలు మద్దతు ఇస్తాను. ఇప్పుడు బంద్ కానీ పేరైతే మన బీసీల ఆత్మగౌరవం బీసీలను దెబ్బ కొట్టుకున్నట్టు. బీసీల ఆత్మగౌరవం నిలబడాలి. 42% రిజర్వేషన్ సాధించాలి రాజకీయాలలో. ఇప్పుడు మనం కోరేది రాజకీయాలలో 42% రిజర్వేషన్. భవిష్యత్తులో మన ఉపాధి రంగాలలో కూడా రాజకీయ విద్యా ఉపాధి రంగాలలో కూడా రిజర్వేషన్ రావాలి. ఇప్పుడు శంకర్ గారు చెప్పిన ఈడబ్ల్యూఎస్కి ఎంత పోతాను, ఏ రకంగా పోతానే అని దాని మీద కూడా ఫైట్ చేయాలి. ఇది ఒక రాజకీయ రిజర్వేషన్లతో ఈ జేఏసీ ఆగిపోదు. మన కోరికలన్నీ సాధించే దశ కనుక ఈ తెలంగాణ ఉద్యమం వల్లే మన బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. అందుకోసం ప్రతి ఏ కులస్తుడైనా ఏ వర్గస్తుడైనా మనకు సహకరించాలి. ఈ బీసీ బంధువులు ఇప్పుడు మనకు ఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించింది, అన్ని కుల సంఘ నాయకులు మద్దతు ప్రకటించారు, రాష్ట్రంలో అన్ని కుల సంఘ నాయకులు మద్దతు ప్రకటించారు. ఇంతమంది నాయకత్వం మద్దతు చాలా మంది బీసీలు బయట మాట 15-20 మంది బీసీలు మాత్రమే ఉన్నారు. ఇంకా లక్షలాది మంది బీసీలు బయట ఉన్నారు. మీరు కూడా మా ప్రెస్ మీట్ ఎవరికి వారు ఇళ్లకి బయటకు వచ్చి బీసీ నిరాహారం అనుకొని రేపు 18 శనివారం జరగబోయే బంద్ సక్సెస్ చేయాలి. సక్సెస్ చేయకపోతే బీసీలు ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళే బీసీలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు బయట ఉన్న బీసీలు మీరు అవకాశం ఇవ్వకుండా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఎవరికి కూడా మనం భయపడడం అవసరం లేదు. ఏ అగ్రవర్ణ నాయకుడికైనా ఏ రాజకీయ పార్టీ నాయకుడికైనా సందర్భంగా నేను చెప్తాను, భయపడే అవసరం లేదు. మన బీసీల ఓట్లతోనే వాళ్ళు రాజ్యాంగాన్ని చేపడతారు, ఆ స్థితిలో కూర్చుంటారు. మీరు భయపడితే వాళ్ళు ఇంకా భయపడతారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ధైర్యంగా ముందుకు రండి. మిమ్మల్ని చూసి మీకే గవర్నమెంట్ మీరు ఎవరైతే ముందుకు వచ్చి బీసీ ఉద్యమాల్లో పాల్గొని బంద్ సక్సెస్ చేస్తారో వాళ్ళకైతే మీ అగ్రవర్ణ పార్టీ నాయకులు కానీ అగ్రవర్ణ వీరలు కానీ వాళ్ళకే పిలిపిస్తారు. ఇంట్లో కూర్చున్న ఏ పిలిపారు అనుకుంటారు, ఇంట్లో కూర్చుంటే అన్న బాగా ఉంటుంది చూస్తాడు. ఇక సంసారం అంతా చేసి మాట దోషి పెడతాడు, ముందుని అన్ని పనులు చేస్తాడు అనుకుంటారు. మీరు పోతే ఇంకా ఎన్నిక వాసి కూడా పిలిపారు, ఉద్యమంలో పాల్గొనడానికి పిలిపిస్తారని చెప్పి సందర్భంగా చెప్తాను. ఖచ్చితంగా ప్రతి బీసీల ఉద్యమంలో పాల్గొనండి. 18 బంధువులు సక్సెస్ చేయండి. జరగబోయే భవిష్యత్ ప్రణాళికలు కూడా మీరు మాత్రం భాగస్వామ్యం కావాలని సందర్భంగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి